హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శబరిమాత టైలర్. ఈరోజు మనం బోట్ నెక్ మోడల్ బ్లౌజ్కి బాల్స్ పార్ట్ లోపల బాల్స్ పెట్టాలండి. అది మళ్ళీ బ్యాక్ ఓపెన్ అయితే నేను దీని మెజర్మెంట్స్ చెప్తాను. షోల్డర్ ఈ కస్టమర్ది 14 ఇంచులండి. అందులో సగం నేను ఆమ్ రౌండ్కి షోల్డర్ తీసుకున్నాను. షోల్డర్ మొత్తం 14 అయితే ఇందులో సగం షోల్డర్కి 7 ఇంచెస్, ఆమ్ రౌండ్ 7 ఇంచెస్ తీసుకున్నాను. ఈ నెక్ మార్కింగ్ అనేది ఆమె బ్లౌజ్ మెజర్మెంట్ ఎంత అయితే ఉందో అంత తీసుకున్నానండి. మీరు మీ బ్లౌజ్ అంతా కూడా తీసుకోవచ్చు. ఇది నేను మార్కింగ్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకుంటున్నానండి. ఇది బ్యాక్ ఓపెను. దీనికి నేను పోట్లీ బాల్స్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది నేను మళ్ళీ మీకు మెజర్మెంట్ చూపిస్తున్నానండి. ఆర్మ్ రౌండ్ 7 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ షోల్డర్ కలిపి 7 ఇంచెస్ తీసుకున్నానండి. ఈ బోట్ నెక్ మోడల్కి అంతే తీసుకోవాలి కదా. ఆ విధంగా తీసుకుంటేనే మనకు చంక దగ్గర కానీ నెక్ దగ్గర కానీ పట్టినట్టు కాకుండా ఉంటుంది. ఇక్కడ నేను కొద్దిగా అంత మళ్ళీ తీసేస్తున్నాను. మెజర్మెంట్ ఇంకోసారి చెక్ చేసుకొని కొంచెం కొద్దిగా అంత ఒక 1/2 ఇంచ్ అంతే కుట్టు మందం తీసేసానండి. అయితే ఈ 2 పార్ట్లు పక్కన పెట్టుకొని చూసుకొని వాటికి మనం పోట్లీ బాల్స్ అనేవి పెట్టుకోవాలండి. నేను మిషన్ టెన్షన్ కూడా ఏం మార్చట్లేదు. నీకు చూపిస్తున్నాను అండి పార్ట్స్. ఇట్లా 2 పార్ట్స్. ఫస్ట్ ఒక పార్ట్ తీసుకొని మనం కటింగ్ చేసిన దాని దగ్గర కుట్టు మందం నుంచి మిషన్ టెన్షన్ అయితే వస్తుంది కదా, ఆ టెన్షన్ నుండి పెట్టాలి. అయితే నేను దీనికి సింగిల్ టెన్షన్ ఏం మార్చట్లేదండి. డబుల్ టెన్షన్తోనే పోట్లీ బాల్స్ మీకు పెట్టడం అనేది ఎంత ఈజీగా అయితే వస్తుందో చూపిస్తాను. నేను ఈ బాల్ ఇట్లా తీసుకొని ఇట్లా దగ్గరగా అనుకొని టెన్షన్ కిందికి జరుపుతున్నాను చూడండి. ఈ విధంగా జరిపి మిషన్ అనేది జరుపుకోవచ్చు. అప్పుడు ఏంటంటే బాల్ అనేది కూడా జరగదు, కుట్టు కూడా కరెక్ట్ బాల్ పక్క నుండి వస్తుంది. ఆ క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ అనేది కూడా టెన్షన్ కిందికి రాదండి. మనం బాల్ తీసుకొని మిషన్ టెన్షన్ కింద పెట్టి ఇట్లా టెన్షన్ దించిన తర్వాత బాల్ని గట్టిగా పట్టుకొని ముందుకు నెట్టినట్టు అనాలండి. ఈ బాల్ ఉన్నవి కదా, ఈ బాల్ తల అనేది ఇటు గల్ల వైపుకి తిప్పి పెట్టకుండా చంక వైపు కానీ పెట్టాలండి. అలా పెట్టడం ఎందుకంటే మనం చీర క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి దీన్ని మనం ఉల్టాయిస్తాం కదా, అట్లా ఉల్టాయించినప్పుడు అవి బాల్స్ అనేవి బయటకని వస్తాయి. అందుకే ఈ విధంగా పెట్టి కుట్టాలండి. ఇట్లా పెట్టడం వల్ల కరెక్ట్గా టెన్షన్ కింద పెట్టుకొని జరపాలండి. మనం క్లాత్ అనేది అక్కడిక్కడ గుంజకూడదు. ఆ విధంగా గుంజితే నెక్ షేప్ అనేది అవుట్ అవుతుంది. మనం మిషన్ టెన్షన్ కింద బాల్ పెట్టుకొని క్లాత్ను టెన్షన్ దించిన తర్వాత మిషన్ని తొక్కుతాం కదండి, అదే జరిగిపోతుంది. మనం నెక్ క్లాత్ని అయితే పట్టి గుంజకూడదు, షేప్ అవుట్ అనేది అవుతుంది. ఈజీగా ఈ విధంగా మనం బాల్స్ అనేవి పెట్టుకొని కుట్టుకోవచ్చు. ఇది మనం బ్యాక్ పార్ట్ అనేది 2 పార్ట్లుగా కట్ చేసాం కదా, ఇది 1 సైడ్ పార్ట్ అండి. ఈ పార్ట్ ఒక పార్ట్ మీకు చూపించాను, ఇంకో పార్ట్ ఏమో నేను పెట్టానండి. చూడండి, ఇవి 2 పార్ట్స్. ఈ విధంగా కరెక్ట్ పెట్టామా లేదా అని 2 పక్కన పెట్టుకొని చూసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పీసులను బాల్స్ యొక్క ఎక్స్ట్రా పీసులు పూర్తిగా కటింగ్ చేస్తున్నాను. ఇవి కటింగ్ చేసుకోవాలండి, ఇదంతా వేస్ట్, ఇది మనకు అవసరం లేదు. ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి 2 పార్ట్స్వి. మనం లైనింగ్ పార్ట్కే బాల్స్ పెట్టి మెయిన్ క్లాత్పై ఉల్టాయించడం వల్ల ఇవి లైనింగ్ అనేది స్టిఫ్గా ఉండి బాల్స్ బాగా వస్తవి, షేప్ అవుట్ కూడా కాదు. మెయిన్ క్లాత్ అనేది శారీ ఫ్యాబ్రిక్ కదా, దానిపైన పెట్టడం కంటే లైనింగ్ క్లాత్ పైన పెట్టడమే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను శారీ క్లాత్ అండి, మెయిన్ క్లాత్, దీనిపై పెట్టి ఉల్టాయించడం మీకు చూపిస్తాను. ఈ బాల్స్ పెట్టింది ఈ విధంగా కిందికి వచ్చేటట్టు శారీ క్లాత్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వేసుకొని మనం అడ్జస్ట్మెంట్ అనేది దాన్ని చేసుకోవాలి. కింద శారీ క్లాత్కు బార్డర్ వచ్చిందండి, శారీ బార్డరు. నేను ఆ బార్డర్ కూడా రావాలని ఈ విధంగా అయితే పెట్టుకొని అడ్జస్ట్మెంట్ చేసుకొని మిషన్ కింద పెట్టుకున్నాను. ఒకసారి చూడండి నేను ఏ విధంగా అయితే కుడుతున్నాను. కింద బాల్స్ వస్తున్నవి కదా,
వచ్చినా కూడా మనం ఇంతకుముందు కుట్టిన స్టిచ్ పైననే ఇంకో స్టిచ్ వచ్చేలాగా వేస్తున్నాను. దానిపైనే రావాలండి. దానిపైన వస్తేనే బాల్స్ అనేవి నీట్గా చూడడానికి కూడా లుక్తోనే వస్తాయి. నేను ఈ బాల్స్ కూడా శారీ క్లాత్తో బాల్స్ చేశానండి. శారీ క్లాత్ బాల్స్, బ్లౌజ్ పీస్ ఏమో బార్డర్ ఆపోజిట్ కలర్లో వచ్చింది. శారీ క్లాత్తో చేస్తే బాగుంటాయని, ఆపోజిట్ తెలుస్తుందని శారీ క్లాత్తో చేశానండి. ఈ విధంగా ఇంతేనండి, ఈజీగా ఎంత బాగా తొందరగా స్టిచ్చింగ్ అయిపోయింది కదా. దీంట్లో ఏమీ పెద్దగా ఉండదండి. మీరు కూడా ట్రై చేయండి. ఇట్లా ఈ విధంగా 2 పార్ట్స్ కంప్లీట్ చేసుకోవాలి. చేసుకొని మెయిన్ క్లాత్ ఫ్యాబ్రిక్ అనేది ఎక్స్ట్రా ఉంది కదా, దాన్ని పూర్తిగా తీసేసుకోవాలండి. తీసేసుకొని ఈ పార్ట్స్ అనేవి ఉల్టాయించుకోవాలి. చూడండి నేను ఏ విధంగా అయితే కటింగ్ ఎక్స్ట్రా తీసేస్తున్నానో ఆ విధంగానే తీసేయాలి. తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఉల్టాయించుకుందాము. ఈ విధంగా బయటకు వస్తాయండి. ఎంత బాగా వచ్చినాయో చూడండి, ఎంత ఈజీగా సింపుల్గా. మీరు కూడా ట్రై చేయండి. ఈ డిజైన్ అనేది ఎలా వచ్చిందనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియో కోసం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో డిజైన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆన్లో పెట్టండి ఫ్రెండ్స్. మేము కొత్త డిజైన్స్ నోటిఫికేషన్స్ ఏవి పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. నేను టాప్ స్టిచ్ కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా బాల్స్ లోపల లైనింగ్ క్లాత్ పైన పెట్టి ఉల్టాయించుకోవడం వల్ల దానివి వేస్ట్ క్లాత్ అనేది కూడా పైకి కనపడదు. పై సైడ్ చూసినా లోపల సైడ్ చూసినా బాల్స్ కూడా నీట్గా వస్తాయి ఫ్రెండ్స్, నీట్గా ఉంటుంది. ఇలా బ్యాక్ ఓపెన్ బ్లౌజ్కు మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది మీరు కామెంట్ రూపంలో మాకు చెప్పండి ఫ్రెండ్స్. మా వీడియోని కూడా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది బ్యాక్ ఓపెన్ కదా, నేను దీనికి ఇంకా ఉక్కుపట్టి కజపట్టి వేయడం మీకు చూపించట్లేదు. బాల్స్ మాత్రం ఉల్టాయిస్తున్నాను. దీని షేప్ అనేది కూడా మీకు చూపిస్తాను 2 పార్ట్స్వి. వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుందని నేను ఉక్కుపట్టి కజపట్టి చూపించడం లేదు ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా వచ్చింది. ఇక అక్కడక్కడ దారాలు ఉంటే వీటిని మనం తీసేసుకోవాలి ఫ్రెండ్స్. అలా తీసేసుకోవడం వల్ల బ్లౌజ్ అనేది లుక్ ఉంటుంది. బోటిక్ స్టైల్ బ్లౌజెస్ కదండి ఇవి, ఎంత నీట్గా ఉంటే అంత బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, లోపల వైపు కూడా బాల్స్ యొక్క వేస్ట్ క్లాత్ ఎక్కడ కనపడట్లేదు. ఇది మీ పై సైడు 2 సైడ్స్ ఈ విధంగా వచ్చినాయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా నచ్చింది అనేది మాకు తెలియజేయండి ఫ్రెండ్స్. మా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను మీకు రేపటి వీడియోలో బ్యాక్ పార్ట్ నెక్కి కట్ వర్క్ షేప్ వచ్చి కట్ వర్క్ షేప్కి థ్రెడ్ పైపింగ్ వేస్తాను. మీరు దాన్ని కూడా చూడాలి. దానికోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం వల్ల మేము కొత్తగా చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా కుట్టేసుకో. లైనింగ్ అటాచ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఫైనల్ లుక్ అయితే వచ్చింది. నాకైతే బ్లౌజ్ నచ్చింది. మీకు నచ్చిందో లేదో కామెంట్ రూపంలో చెప్పండి.